శేఖరం 2 ఏళ్ళ తర్వాత ముగ్గురిపోచ్చినావు ఈ చరిత్రం చెప్పతే ఎట్టా కానీ బుర్ర తిని నీ చెప్పేది శేఖరం మా నంజి 67 పెళ్లి చేసుకుని పెళ్ళ గొంగులు ఇరుక్కున్నాడు. అబ్బో వాడి ఆటలేంది పాటలేంది. ఎప్పుడు కుళ్ళు కబుర్లేనా? మన చిల్లర కూడా చిట్టే పెళ్ళం లేదు పక్కూరు గుట్టగారితో నెగిసిపోయిందట. టూరింగ్ టాక్స్ లైన్ టచింగ్ అంట. కొట్టనట్ట నోరు ముసుకురాలేవా? వాళ్ళ అబ్బులకి ఆడపిల్ల పుట్టిందట. ఆరోది అయినా ఆడి స్పీడ్ తగ్గలా. పోయిన కార్తీకంలో పిచ్చువాన సూర్యుడు ఎలుకలు కొట్టానా కొంపకూలి కనకమ్మ సచ్చి కాపాడుకు శేఖరం పదవోయ్. ఈ ఇంట్లో తిరిగి కాలు పెట్టినని బొంబాయి దాకా వెళ్ళావు. మరి వచ్చేసావా? కొన్ని ఇంట్లోంచి బయటికి పోమని చెప్పండి పోతాను. కూర్చో కూర్చో. రోషానికి ఎంత కూలేదు. అన్నీ మీ నీతులేక ఏం లేదు. అన్నీ మీ నుంచి వచ్చినవిగా అంటున్నా. చదువు కోసం అంత దూరం వెళ్ళావు గుర్తయిద్దా? అన్నయ్య ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. పాస్ అవుతావు సరే, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? అయ్యా ఏం చెయ్యాలనుకుంటున్నావని అడుగుతున్నా. తమ్ముడికి బొంబాయిలో ఉద్యోగం దొరికింది. అన్నయ్య ఉద్యోగం చేసుకుంటూనే జర్నలిజం చదువుతాడట. విన్నావా? నువ్వు చదవబోయేది ఏ ఇజం? జర్నలిజం. నువ్వు ఏ ఇజమైనా చదువు, దాన్ని మాత్రం డబ్బు కట్టక్కర్లా. ఎవరు కడతారు? డబ్బు ఏమైనా చెట్టగా కాస్తుంది? పత్రికా ఆఫీసులో ప్రూఫ్ రీడర్గా పని దొరికింది. ఆ రాబడితోనే చదువుకుంటాను. అయితే నువ్వు ఈ తండ్రి సహాయం అవసరం లేదంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊరేగుతావు, కానీ ఈ ఊరికి మాత్రం తిరిగి రానంటావు. అదేగా నువ్వు అనేది? ఇలా చూడు, బొంబాయిలో ఎవరైనా హిందీ గింది అని అటువంటిది ఏం లేదు. శైవులం మనం ఊళ్ళో మర్యాదగా బతుకుతున్నాం. ఈ పాటికి నువ్వు గుజరాతీ సత్తాజీ అనే అవతని తీసుకురాకు. బాగుండదు, గుర్తుంచుకో. తిను. నేను పెళ్ళిళ్ళకి పార్సల్కి తీసుకెళ్ళాను నేను బొంబాయి నుంచి లీవ్ పెట్టించింది. తీసుకెళ్తే ఏంటి అరిగిపోతావా? రామ్మా. నమస్కారం అండి. ఎవరో తెలుసా? మా నారాయణమూర్తి గారు అబ్బాయి. అలాగా? అన్నయ్య అంటే చెల్లెని కళ్ళలో పెట్టి చూసుకోవాలని నాన్నగారు చెప్పలా? అంతకంటే పని ఉంది ఆయనకి. ఏం నాన్నగారు అలా లేరు, వైజాగ్ వెళ్ళారు. శేఖరు నీకు గుర్తురాలే? నేను తెలుగు మాస్టర్. గుర్తు. శేఖర నా మాటని వాళ్ళ ఏరియాలోకి వచ్చామని తెలిసిందో మనం నిలిచిపెట్టడం దేని కోరుకోవడం ఎందుకు? మన ఊరికే కనుంచున్నా. అదే వద్దు అంటున్నా. అయ్యి బాబోయ్ కొడుకు సైబు వచ్చేస్తున్నాడు. కదిలే ఉంటే చంపేస్తాను. సలామా లేకుం బాయ్. బాబు శేఖర మన అమ్మాయిల కోసం ఇటు మాట ఇచ్చామో తెలిసిన తలకాయ నరికేస్తారు. నరికేని నువ్వు లవ్వటానికి నా తలకాయ ఇటుకు పోవాలా? వస్తున్నారు. పోనాది
పంచాయతీ కలక తప్పెట్టిలేదు. వీళ్ళలో ఎవరా అమ్మాయి? నాకెట్టా తెలుస్తుంది? ఇప్పటికైనా మించిపోనది లేదు. వెళ్ళిపోయి వచ్చి ఎవరో తెలిసినదేటి తెలీదా? ఎందుకైనా ఇంత గోల. వెళ్ళిపోయి వచ్చి శేఖరు ఓ పరదా తిరిగి చూసినది. ఇది ఎర్రసంచి ఎర్రసంచి శేఖరు నాకంతా తెలిసి నేను చెప్పకర్లే. నీ పేరేంటి? ఏటే తలుపు సార్పడి ఉంటున్నావు? ఏ శైలా, కోళ్ళు పనులు ఉన్నారా? ఇదిగో వస్తున్నా. ప్రోగ్రెస్ రిపోర్ట్లో మా అబ్బా దస్తఖత్ పెట్టాడు. ఈ జీన చదివి ఇంతే. ఏంటో స్కూల్కి రానమ్మా. నీ బ్యాగ్ నాకు ఇచ్చి నాన్న తీసుకో. ఎందుకే? ఎందుకు నాడకు ఇవ్వే? ఎందుకే నీ సంచి నాకు ఇచ్చావు? ఎవరు? అయ్యో మిమ్మల్ని ఎర్ర సంచి. ఓకే ఒకే నిమిషం, నేను ఒకటి చెప్పాలి. అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు, కానీ ఇప్పుడు చెప్పేస్తా. ఏడవకండి. ఏమన్నానని నేనేం అనలేదు మీతో. నేను ఎవరు? థ్యాంక్ యూ, సారీ. అదే మీ ఎర్ర బ్యాగ్ చూసి పొరపాటున ఆ అమ్మాయి అనుకుని. లోపలికి రావే. కెమిస్ట్రీ నోట్. ఒక్క నిమిషం. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి లోపలికి వెళ్ళింది.
రేపు క్లాస్కి వచ్చేటప్పుడు శైలబాను అట్టుకున్నారంటే సీతాకెత్తారంటే 2 చేతులు ఉన్నాయిగా, ఒకటి పోయినా పర్వాలేదు. నీకు ఏటికి రీటెడ్ పగటికి అసలు కర్మంతాను. శేఖరం నా నీకు మంచి పేరు చూసి పెడతాను. దాన్ని నువ్వు చేసుకో. చూడు నా మాట అనుకో, నన్ను నీ కాళ్ళు అట్టుకుని అడుక్కుంటున్నాను. వద్దు రే 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 నువ్వు వెళ్ళబోయి. ఎవరది? జీనత్తా? ఇంకెవరు? అదేనే. అయ్యో ఆ నాజూకు నడక చూడు. మెల్లిగా రమ్మా, భూకంపం వచ్చేలా ఉంది. ఏంటంటే అలా అంటావు? ఊర్లో తెరవ జరిగినాక జీనత్కే. అందుకే ఇంత కంపరపడిపోతుంది. జాగ్రత్తగా కూర్చోమ్మా, పడకపోతే తప్పడగలదు. కేరళకోవడానికి హద్దుండాలి. ఏ జీనత్ మీ అందరికీ అంత చులకనైందా? సోమన్న పడవ త్వరగా పోనీ. ఇవాళ రానని చెప్పావు కదా, దస్కత్ పెట్టించుకురా. బ్యాగ్ ఇది? బ్యాగ్ మర్చిపోయి ఎట్టా వచ్చేవే? బాను ఏమైంది? కడుపుతో ఉన్నది నొప్పులో తెరిచినట్టు ఏమిటా కేకలు? ఏమైందే? ఏ జీనత్ చేయి పట్టుకో. అక్కర్లేదు, నువ్వు పట్టుకోవే. ఏ గట్టిగా పట్టుకో, ఏట్లో పడుకోగలదు. వాటేసుకోవే. నేను నీకోసం అన్ని వదులుకొని వస్తాను. నా కోసం నువ్వు వస్తావా? నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను. రేపు కోట దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. నా మీద ప్రేమ ఉంటేరా. ఇంకో ఇల్లు చూసుకో. వానొచ్చెట్టుంది. వాను ఆ మిల్లెట్లేసి ఎండెట్టిన మిరపకెళ్తి. ఏంటా పరాకు? త్వరగా ఎత్తు. నా పేరు శేఖర్, టి నారాయణమూర్తి గారి చిన్న కొడుకుని. తెలుసు, కూర్చోండి. ఆ. ఏయ్ షమీర్, బాబు కొట్టి తీసురా. ఏం వద్దండి. కూర్చో అయ్యా, మొదటిసారిగా మా ఇంటికి వచ్చావు. నేను బొంబాయిలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నాను. జర్నలిజం కూడా చదువుతున్నాను. నాకు వాటి గురించి ఏం తెలుసు బాబు, పల్లెటూరాన్ని. నేను నేను మీ అమ్మాయి శైలాబాను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బయటికి ఎవరి గుమ్మం తొక్కి ఏం మాట్లాడుతున్నారా కుక్క? నమాజ్ చేసి వచ్చాను, లేకపోతే నరికి పారేసేవాడిని. విన్నావుటే, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అడగడానికి వచ్చాను. అడగడానికి రాలేదు, పెద్దవాళ్ళకి చెప్పి చేసుకుందామని ఆశపడ్డాం. వదిలో, లోపలికి వెళ్ళు. బాను, ఆగు.
ఈ బషీర్ అహ్మద్ని రెచ్చగొట్టావంటే ఇక్కడే నరికి పాతేస్తాను. ఎంత ధైర్యం రా నీకు? మేమెవరు మీరెవరు? రెండు వేరు రక్తాలు, అవి కలవు. చేయి చాచా. ఈ రెండు రక్తాలు కలిసినాయి.